5 రోజులు ఫుల్ కిక్కట. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు 940 కోట్ల లిక్కర్ సేల్స్ అయినాయట. జస్ట్ ఓన్లీ 5 డేస్లో. ఓన్లీ 5 రోజులలో 1000 కోట్లు తాగి అవతల పడేసిరట. ఇటు పంచాయతీ ఎన్నికలు, అటు జోరుగా స్టాక్ కొనుగోళ్లు, గ్రామాల్లో చుక్కా ముక్కతో మస్తు దావతులు చేసిరట. భారీగా ఆర్డర్ పెడుతున్న కొత్త వైన్ షాపులు బీర్ల కంటే విస్కీ, బ్రాందీ, రమ్ము వైపే మొగ్గు చూపుతున్నారట. చలికాలం కదా, చలికాలం కాబట్టి అడిపోతున్నారట. ఎండాకాలం అంటే బీర్లు ఎక్కువ పోయేవేమో, చలికాలం కాబట్టి కోటర్ సీసాలు, ఈ విస్కీ, బ్రాందీ ఎక్కువ తాగుతున్నారట. కొత్త షాపులు వచ్చినాయి కదా డిసెంబర్ 1వ తేదీ నుంచి. ఇక స్టాక్ కూడా గట్టిగా పెట్టుకుంటారు కదా. మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు కథ వ్యవహారం అంటున్నది కదా. కొత్త షాపు కొంచెం స్టాక్ ఎక్కువనే తెచ్చుకోవాలి, కొంచెం డబ్బులు గట్టిగానే మొబిలైజ్ చేసుకొని ఉంటారు. సో కాబట్టి కొంత స్టాక్ ఎక్కువగా ఉన్నారు. ఒకటి తాగుడు కూడా బాగానే తాగిరట. సో ఇట్లా ఒకవైపు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు, మరోవైపు కొత్త వైన్ షాపుల స్టాక్ కొనుగోళ్లతో లిక్కర్ అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 5 రోజుల్లోనే ఏకంగా 940 కోట్ల విలువైన లిక్కర్ మద్యం డిపోల నుంచి లిఫ్ట్ అయిందట. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో జోరుగా దావతులు నడుస్తూ ఉండడంతో లిక్కర్కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా కొత్తగా ప్రారంభమైన వైన్ షాపులు భారీ మొత్తంలో స్టాక్ కొనిపెట్టుకుంటున్నాయి. సాధారణంగా కొత్త వైన్స్ ప్రారంభంలో ఎక్కువ స్టాక్ తీసుకోవడం ఆనవాయితీ. సో అట్లా ఎక్కువ స్టాక్ తీసుకున్నారట. మరి ఇలా ఆల్మోస్ట్ 940 కోట్లలో సగానికి సగం ఆల్రెడీ జనం తాగేసి కూడా ఉంటారు.